శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం ఏప్రిల్ 19వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ అయిన తర్వాత ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం, కళ్యాణ మండపంలో జగన్నారాయణ స్వామి ఆళ్వార్ల సన్నిధిలో కూడా మంగళాశాసనం, చాత్తమరగోష్ఠి అయిన తర్వాత సుమారు 7:30 గంటల నుంచి దర్శనములు ఆరంభమవుతాయి. 7:30 నుంచి 11:30 గంటల వరకు సర్వదర్శనం, 11:30 నుంచి 12:30 గంటల వరకు రాజభోగం మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సందర్భంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఈనాడు కళ్యాణ మహోత్సవం అన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 2:30 గంటల నుంచి దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. రాత్రి 8:30 గంటల వరకు 3 గంటలకు విరామం పూర్తయిన తర్వాత 3 నుంచి 3:30 గంటల మధ్యలో కొట్టాల ఉత్సవం, 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆరాధనం, విశేష హోమములు, గ్రామ బలిహరణం, అయిన తర్వాత ధ్వజారోహణం, అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి ప్రాంతంలో స్వామివారు శేషవాహనం పైన, తొడిక్కినియాన్ పైన, అమ్మవారు ముత్యాల పల్లకి పైన వేంచేసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారికి ఎదురుగా అమ్మవారు జోడుభద్రాల దగ్గర ఎదుర్కోలు ఉత్సవం, ఎదురు సన్నాహ మహోత్సవం జరుగుతుంది. 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు. ఎదురు సన్నాహ మహోత్సవం పూర్తయిన తర్వాత 7:30 గంటలకి స్వామివారు అమ్మవారితో కూడి రథం దగ్గరికి వేయించేస్తారు. ఆ రాజగోపురం ముందు ఉండేటువంటి ఆ యంత్రానికి ముందు రథాన్ని వేయించేసుకొని ఆ రథం పైన దేవేరులతో స్వామివారు రథాన్ని అధిరోహిస్తారు. అయిన తర్వాత సుమారు 8:15 రథం ఉత్సవం ఆరంభమవుతుంది. 8:15 నుంచి 9:30 గంటల వరకు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం పూర్తి చేసుకుని పరిక్రమణం చేసిన తర్వాత 9:30 గంటలకు స్వామివారు ఉభయ దేవేరులతో మళ్ళీ తొలిక్కినాన్ పైన వేయించేసి కళ్యాణ వేదిక దగ్గరికి వేయించేస్తారు. కళ్యాణ వేదిక దగ్గరికి వేయించేసిన తర్వాత అక్కడ స్వామివారిని అలంకరణం అంతా సన్నద్ధం చేసుకున్న తర్వాత సుమారు 10:30 గంటల నుంచి కళ్యాణం ఆరంభమవుతుంది. 10:30 గంటల నుంచి సుమారు 12:30 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి లోపల ఉండేటువంటి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. అదైన తర్వాత నివేదనం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కళ్యాణం సందర్భంగా భక్తులందరూ రథోత్సవాన్ని సేవించి డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని సుందరుడైనటువంటి మన గోవిందరాజస్వామి, మందహాస సుందరుడైనటువంటి గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో రథం పైన వేంచేసి సేవ సాయిస్తారు. ఆ రథారూఢుడైనటువంటి స్వామిని సేవించి తరించండి, పునర్జన్మ రాహిత్యాన్ని పొందండి. అలాగే కళ్యాణం వేదిక పైన స్వామి వేయించేసిన తర్వాత సింహగిరినాథుని యొక్క కళ్యాణం బ్రహ్మగారు జరిపించినటువంటి కళ్యాణం బ్రహ్మోత్సవం ఏకాదశి నాడు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మగారు బ్రహ్మోత్సవాన్ని జరిపించారు. దాన్ని పురస్కరించుకునే క్షేత్ర మహాత్మ్యం ఆధారంగా చైత్రశుద్ధ ఏకాదశి నాడు మనం కళ్యాణం జరిపిస్తున్నాం. ఆ కళ్యాణమూర్తుల్ని సేవించి జని చరితార్థం చేసుకోండి. అలాగే ఈ సందర్భంగా స్వామివారి యొక్క తలంబ్రాలు, అలాగే ప్రసాదం ఆయా కౌంటర్లలో వివిధమైనటువంటి కౌంటర్లలో సుమారు 8-10 కౌంటర్లలో ఆ భక్తులకి చేరవేయడం జరుగుతుంది, అందచేయడం జరుగుతుంది. దీన్ని గమనించి సుశిక్షితులై అందరూ సంయమనంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి. స్వామి యొక్క తలబ్రాలు కానీ ప్రసాదం కానీ క్రమశిక్షణతో స్వీకరించాలి అని ప్రార్థిస్తున్నాను. స్వామివారిని సేవించి జని చరితార్థం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.